హే గాయ్స్, టుడేస్ వీడియోలో చికెన్ ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్ అయితే బీట్ చేసి పెట్టాను, చికెన్ మసాలా, చికెన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కెచప్, మయోనీస్ అండ్ ఎగ్ అయితే బీట్ చేసి పెట్టాను కదా. సో ఇందులోకి ఏమీ వేయలేదు. అండ్ చపాతీ, గ్రీన్ చిల్లీ సాస్. సో ఇవే ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టుకుందాము. సో పెనం వేడైన తర్వాత ఏదైతే ఎగ్ బీట్ చేసుకున్నామో అది ఇందులోకి వేసుకుందాము. సో స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక చపాతీ పెట్టి, సో ఇది కొంచెం సేపు వేడైన తర్వాత చపాతీ అయితే తిప్పుకుందాము. సో ఇప్పుడైతే కాలింది. సో తిప్పుదాము ఇటువైపు. సో ఇటువైపు తిప్పిన తర్వాత దీనిపైన ఫస్ట్ మయోనీస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ మయోనీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ కెచప్ అయితే వేసుకోవాలి. సో కెచప్ స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన గ్రీన్ చిల్లీ సాస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ అయితే యాడ్ చేశాను. చిన్న చిన్నగా కట్ చేసిన పీసెస్ ఇవి చికెన్ పీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన 1 టీ స్పూను చికెన్ మసాలా అయితే స్ప్రింకిల్ చేశాను పైన. సో మనం ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఇది విరిగిపోకుండా నిదానంగా రోల్ చేయాలి 2 వైపులా. సో రోల్ చేసి ప్రెస్ చేస్తే నీట్గా ఇది ఇలా ఉంటుంది రోల్. సో ఇప్పుడు ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాము. చికెన్ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో గాయస్, నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ ఎగ్ రోల్. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.